సో మీరు దీంతో పాటుగా యాక్చువల్లీ చాలా అవార్డ్స్ అవన్నీ తీసుకున్నారు. సో 9 years మీ జర్నీ, మీ హెర్బల్ ప్రోడక్ట్స్లో అలాగే ఎన్నో అవార్డ్స్, ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే మనం ఈ అంటే కన్సిస్టెన్సీతో హార్డ్ వర్క్తో చేస్తున్నాం కదా, దానికి ఒక ఫలితం వస్తున్నందుకు మనకి చాలా గర్వంగానే ఫీల్ అవుతుంది. ఏమంటే మనం ఇన్ని రోజులు కష్టపడుతున్నాం, దానికి ఒక రికగ్నిషన్ వస్తున్నప్పుడు చాలా బాగా ఫీల్ అవుతున్నాను. జనరల్గా అందరూ మీ దానిలో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అయ్యి కూడా నేను కూడా చాలా చూశాను. సో ఎవరన్నా మనకి ఇంట్లో వంట చేసినప్పుడు ఇది బాగుంది అని చెప్తే ఎంతో సంబరపడతాం. అలాంటిది చాలా మంది అది యాక్చువల్గా నాకు మోర్ దాన్ అవార్డ్ నా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఇస్తారంటే అది నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎన్ని అవార్డ్స్ వచ్చి సుమారు? ఒక 3-4 అవార్డ్స్ వచ్చాయండి. 3-4 ఇంకా నేను ఎక్కువ ఉన్నట్టు ఇప్పుడు కౌంట్ చేశాను. మీరు అక్కడ పెట్టారు డిస్ప్లే, ఉదర్ది కాదు, అక్కడ ఉన్న అవార్డ్స్ చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఎన్ని అవార్డ్స్? 1 2 3 4 5 6 7 8 బా కరెక్ట్గా కౌంట్ చేశానండి. సో కరెక్ట్గానే కౌంట్ చేశాను. ఆవిడ 2-3 అసలు ఆ క్రెడిట్ కూడా తీసుకోకూడదు అనుకుంటున్నారు ఆవిడ. సో 2-3 అవార్డ్స్ కదా, ఆల్మోస్ట్ అక్కడ నేను కౌంట్ చేస్తే 8 దాకా ఉంది. ఇంకా లోపల ఎన్ని పెట్టుకున్నారు మనం అడుగుతాం, చూపించండి. అంతే అండి. ఇయర్కి ఒక అవార్డు. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస గౌతమి UAE తెలుగు వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ షో ఇండియన్ టాలెంట్ ఇన్ గల్ఫ్ విత్ మానస గౌతమి. అండ్ ఇవాళ మన షోలో మన చీఫ్ గెస్ట్ అరసు ఆర్గానిక్స్ శ్రీవాణి గారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీవాణి గారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్ అండి. నమస్తే శ్రీవాణి గారు. నమస్తే అండి. వెరీ హ్యాపీ టు సీ యూ అండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీ ఇంటర్వ్యూలో జాయిన్ అయినందుకు. ఎలా ఈ నార్మల్ శ్రీవాణి నుంచి అరసు ఆర్గానిక్ శ్రీవాణి, సో చాలా ఫేమస్ మీరు. ఏంటి అసలు ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, మీ జర్నీ ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది? నేను యాక్చువల్గా ఎలా స్టార్ట్ చేశానంటే, నేను యాక్చువల్గా మా పిల్లల కోసం స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు మంచి ఒక హెల్తీ హ్యాబిట్స్గా ఇవ్వాలని ఒక థాట్. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నాకు ఒక ఇంట్రడ్యూస్ అయింది. ఏమంటే వితౌట్ మెడిసిన్స్ వీ కెన్ ట్రీట్ అవర్ సెల్స్ వితౌట్ హీల్ చేయొచ్చు మనం మనల్ని మనకే. వితౌట్ మెడిసిన్స్ ఏం చేయొచ్చు అని మీరు ఆలోచించారు? అది ఒక ఇంట్రడ్యూస్ అయిందనమాట. ఒకరు గురువుగా చెప్పించారు. అంటే అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంట్లో చాలా అన్ని హెల్తీ హ్యాబిట్స్ అన్ని మార్చేసి వాళ్ళకి ప్యూర్గా న్యాచురల్గా ఎలా వాళ్ళ హెల్తీ హ్యాబిట్స్ని తీసుకొచ్చి రావాలి అనేది తీసుకొచ్చి స్టార్ట్ చేశారనమాట. ఆఫ్టర్ దే బికేమ్ 1.5 years ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ. అన్నీ కంప్లీట్గా మార్చాను ఇంట్లో చాలా. హౌ ఓల్డ్ దే ఆర్ నౌ 11 years. 11 years. So it's a 9 years journey. 9 years 10 years journey like that. అంటే ఇంట్లో చిన్న అంటే మనం పాతకాలంలో మనం ఎలా యూస్ చేసాము, అదే వాళ్ళ హెల్తీ హ్యాబిట్స్ ఎలా మార్చాలంటే మనము జస్ట్ ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ మార్చాలన్నమాట. అంటే మనము జలుబు, దగ్గు, ఇంకా జ్వరం వచ్చినా కూడా మనము హాస్పిటల్కి వెళ్తాం కదా, అలా కాకుండా ఇంట్లోనే నాటు మందు మనం పాతకాలంలో ఏంటి మిరియాలు, పసుపు అదే జస్ట్ యూస్ చేస్తారు. కానీ ఇంకా కొంచెం హెర్బ్స్ నేను డీటెయిల్గా కొంచెం నేర్చుకొని అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఇంట్లో స్పెషల్గా నేర్చుకున్నారనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని గురించి కూడా మంచిగా మారిపోవాలని మీరు స్పెషల్గా నేర్చుకున్నారు. అంటే మనం ఫస్ట్ ఇలా ట్రై చేశాను, అది చాలా బాగా వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెంచింది, వాళ్ళు బాగా హెల్తీగా ఉన్నట్టు నాకు ఫీల్ అయ్యింది. అది కాక ఇంకా ప్లస్ ఏం నేర్చుకున్నా అంటే మనం ఇంటేక్ మాత్రమే మనకి హెల్తీ హ్యాబిట్స్ కాకుండా మనం బయటికి యూస్ చేసే వస్తువులు కూడా, అంటే కెమికల్స్ లేకుండా వితౌట్ ఎనీ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండే ప్రోడక్ట్స్ని మనం ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకొని ప్రాపర్గా కోర్స్ చేశారనమాట. స్కిన్ కేర్, హెయిర్ కేర్ అని న్యాచురల్గా ఎలా చేయాలి అని. ఇది ఓన్గా కాకుండా ప్రాపర్గా మీరు ఒక మంచి సర్టిఫైడ్ కోర్స్
సో అంత న్యాచురల్, అన్ని ప్యూర్ ప్రొడక్ట్స్, ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్, ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్, అన్ని హెర్బ్స్, మొత్తం హెర్బ్స్తో యూజ్ చేసేది. చాలా అది ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసి యూజ్ చేసాం, చాలా బాగా ఉండింది రిజల్ట్. అంటే మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అది చాలా బాగా రిజాల్వ్ అవుతుంది అనమాట. మనకి ఏదైనా డ్రై స్కిన్ ఉన్నా కానీ, ప్లస్ పింపుల్స్, ఏదైనా ర్యాషెస్, అన్ని రిలేటెడ్ డిఫరెంట్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేదు అసలు ఫస్ట్ యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అంటే టోటల్లీ కెమికల్స్ దగ్గర నుంచి ఓన్గా ఇంట్లో చేసి వాడతా అంటే అది వర్క్ అయిద్దా లేదా, అది ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, ఇంట్లో వాళ్ళు ముందు హస్బెండో లేదంటే పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి కదా, యాక్సెప్టెడా? ఒప్పుకోలేదు ఫస్ట్. మనము మన పట్టుదలతో మనం నేను ఇదే చేస్తాను, అది మంచిగా ఉంటే యూజ్ చేయండి, మీరు ఎలాగైనా యూజ్ చేయండి, మా పిల్లల వరకు నేను ఇలా అని స్టార్ట్ చేశాను. తను కూడా అది అంటే డిఫరెన్స్ తెలిసింది కదా, తను కూడా ఆటోమేటిక్గా అలా స్టార్ట్ చేశారు అనమాట. చాలా అంటే ఇంట్లో ఫుల్గా న్యాచురల్ ఇప్పుడు, నో కెమికల్స్, ఏది క్లీనింగ్ ప్రోడక్ట్స్ కూడా, ప్లస్ మనం స్కిన్ కేర్కి, హెయిర్ కేర్కి అన్నిటికీ ఇంట్లో మనం చేసే ప్రోడక్ట్స్. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇప్పుడు హెయిర్ అసలు యాక్చువల్లీ ఇది వెరీ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే హెయిర్ కేర్ వచ్చేసరికి అంటారు చూడండి, అంటే అనొచ్చు ఇది ఎకరాలు ఎగిరిపోయినాయి. సో హెయిర్ కేర్ అనేది నవ్వేడేస్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అయిపోయింది. ఐ మీన్ మీ దగ్గర ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి అసలు వాటి ఇంపార్టెన్స్ ఏంటి? హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అంటే ఫస్ట్ హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, ప్లస్ హెయిర్ షాంపూస్, కండిషనర్ ఉంది. షాంపూ వచ్చేసి షాంపూ బార్గా చేస్తున్నాం మేము. షాంపూ అంటే సోప్గా, అంటే ముందు షీకాకాయ అదే గుర్తొచ్చింది, షాంపూ బార్ అనగానే చిన్నప్పుడు సబ్బు అనేవాళ్ళు వచ్చేది కదా. అలాంటి మనం ఇప్పుడు ఏది ఇక్కడ మనం చేసేటివన్నీ నో కెమికల్స్, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, నో కలర్స్ కూడా, అంటే ప్యూర్లీ న్యాచురల్ అనమాట. సో దానిలో హెర్బ్స్ కలుపుతారు, అంటే సోప్ బేస్ అయితే తీసుకుంటారు? సోప్ బేస్ లేదండి, ప్యూర్లీ మేడ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఓ సోప్ బేస్ కూడా లేదు, యు ఆర్ మేకింగ్ సోప్స్? అవునండి. సోప్ బేస్లో కూడా మనకేమంటే ఆల్మోస్ట్ ముందే చేసి ఉంచుంటుంటారు, దాంట్లో కెమికల్స్ యాడ్ అయి ఉంటాయి. వీటితో చేస్తాం. నేను యాక్చువల్లీ మీ సోప్స్ చూసాను, ఐ థాట్ చాలా మంది సోప్ బేస్ కొనేసేసి దాన్ని మెల్ట్ చేసి దానిలో ఫ్లేవర్స్ కలుపుతారు కదా, అట్లానేమో అనుకున్నాను. అలా లేదు, వెరీ న్యాచురల్ అండి, వెరీ గుడ్. చాలా అంటే మనకి మనం బయట యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని ఎలా ఉంటాయో తెలియదు మనకి, అది మనం ఇలా ఇంట్లో చేస్తూ. హెయిర్ ఆయిల్ ఒకటేనా? హెయిర్ ఆయిల్ అన్నారు ఒకటేమో షాంపూ బార్స్ ఉన్నాయి, లిక్విడ్ షాంపూ కూడా ఉంది. షాంపూ కూడా ఉన్నాయా? అవును, కండిషనర్ కూడా ఉంది. కండిషనర్. ఇంకా హెయిర్ ప్యాక్స్ అంటే హెయిర్ ప్యాక్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, అంటే అది వాళ్ళకి టైం సరిపోతే కదా చేయొచ్చు. జస్ట్ మనం మెంతులు ఇంకా పెసలు అవన్నీ నానబెట్టి నైటే నానబెట్టి, వీలైతే ఇంకా హైబిస్కస్ ఫ్లవర్స్, హైబిస్కస్ లీవ్స్ అవన్నీ దొరుకుతున్నాయండి. హైబిస్కస్ ఫ్లవర్స్ అంటే ఇంట్లో అదే దొరుకుతున్నాయి కదండి, చెట్లు దొరుకుతున్నాయి, మనం ఇంట్లో పెంచుకోవాలి కానీ అంతే. అంటే బికాజ్ ఇంట్లో వరకు ఏదో ఇద్దరికి ముగ్గురికి అంటే ఏదో ఒకటి చేస్తాం, బట్ నౌ అరసు ఆర్గానిక్స్ మీన్స్ నాట్ అ వన్ ఫ్యామిలీ. అవునవును, దిస్ ఈస్ మెనీ ఫ్యామిలీస్ నౌ. అవునవును, అంటే హెర్బ్స్ మనకి వచ్చేటప్పటికి మనం ఇంట్లో సరిపోకపోతే ఇండియా నుంచి తెప్పిస్తాను అనమాట. ఇండియా నుంచి హెర్బ్స్ తీసుకొచ్చి చేస్తాను అన్నమాట. హెయిర్ ప్యాక్స్ అన్నారు కదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. యాక్చువల్లీ అయితే జనాలకి ఇప్పుడున్న స్పీడ్ అంటే అన్ని స్పీడ్గా అయిపోవాలి, ఎవరికి టైం ఉండట్లేదు, ఫాస్ట్గా అయిపోవాలి, అన్నీ రెడీమేడ్ వచ్చేసేయాలి. ఇలా కాకుండా అంటే మన ఇంట్లోనే ఏదైనా ఫాస్ట్గా ప్యాక్ చేసుకొని వేసుకోవచ్చా హెయిర్ కేర్? అదే మనం హెయిర్ టిప్స్ చెప్తాను. యాక్చువల్గా ఏమంటే ఇది అందరూ చేయొచ్చు. మనము అన్నం చేస్తాం కదండి, అన్నం వాడుస్తాం కదా, అదే గంజి వస్తుంది కదా, ఆ గంజిని మనము తీసి పెట్టేసి అది హెయిర్ వాష్కి జస్ట్ అలా వేసేసుకొని, కూల్ అయ్యాక ఒక రోజు ఉన్నా కూడా పర్లేదు, నెక్స్ట్ రోజు కూడా అంటే ఈ రోజు చేస్తున్నాము, నెక్స్ట్ రోజు కూడా అది యూజ్ చేయొచ్చు. 24 hours 24 hours మాత్రం అయితే చాలు. షాంపూ లాగానా?
జస్ట్ ఊరికనే షాంపూ తర్వాత వేసుకోవచ్చు. మనం పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళండి ఇదంతా యాక్చువల్గా కండిషనర్ లాగా. ఆల్రెడీ హెయిర్ వాష్ చేసాక గంజి స్టార్చ్ ఏదైతే ఉందో తలకి పట్టించేసుకొని ఒక 2 minutes అలా ఉంచేసి వాష్ చేసుకోవచ్చు. లేకపోతే ఊరికనే కూడా నార్మల్గా ఉట్టిగా కూడా వేసుకొని స్నానం చేయొచ్చు. ఏమంటే అది మనకి కండిషనర్గా హెల్ప్ అవుతుంది, ప్లస్ హెయిర్ బూస్ట్ ఫాలికల్స్ అంతా నార్మల్గా కొంచెం అవును, ప్లస్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఇక్కడ వాటర్ వచ్చేసి హార్డ్ వాటర్ కదా, చాలా హార్డ్ వాటర్ కాబట్టి మనం ఏం చేయాలంటే వాటర్ని పట్టి పెట్టేసుకొని, అంటే ముందర రోజు ఒక కంటైనర్లో ఎలా ఓపెన్ కంటైనర్లో లేదా ఒక క్యాన్లో అలా పట్టేసుకొని ఉంచేసి ఒక రోజు ఉంచేసి నెక్స్ట్ రోజు ఆ వాటర్ని మనం యూజ్ చేసామంటే దాంట్లో ఉన్న క్లోరిన్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అవుతుంది అనమాట. హార్డ్నెస్ తగ్గుతుందా? హార్డ్నెస్ తగ్గుతుంది. అది కాక మనకి హెల్ప్ అవుతుంది. స్కిన్ కూడా వర్తిస్తుందా? ఓన్లీ హెయిర్ కా? స్కిన్ కూడా అండి, హోల్ బాడీకి యూజ్ చేయొచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది. నైస్ టిప్ అయితే శ్రీవాణి గారు చెప్పేశారు. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఎక్కువ కాబట్టి మనం ముందు రోజు చక్కగా ఈ క్యాన్లోనో లేదంటే ఏదైనా ఒక ఓపెన్ కంటైనర్లోనో వాటర్ పట్టి పెట్టేసుకొని ఉంచి ఆ వాటర్ని మనం బాతింగ్కి హెయిర్ వాషింగ్కి యూజ్ చేస్తే సో కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. అవునవును, చాలా వరకు. ఎందుకంటే ఇక్కడ వాటర్ కూడా హీట్గా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్లో మనం ఆ హీట్కి తట్టుకోలేం కదా. ఆ వాటర్ మనము అలా పట్టి వేసి పెట్టుకుంటే మనకి ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. వెరీ సూపర్. సో హెయిర్ అయిపోయింది, ఇంకేం ప్రోడక్ట్స్ ఉంటాయండి మీ దగ్గర? హెయిర్ కేర్ ఉందన్నారు. హెయిర్ కేర్, ఫేస్ కేర్కి కుంకుమాది ఆయిల్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఫేస్ స్కిన్ కి గ్లో కోసం మరి డార్క్ స్పాట్స్ ఇంకా పిగ్మెంటేషన్, అండర్ ఐ ట్యాన్కి, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా బాగా మంచి రిజల్ట్ ఉంది. మీ దగ్గర ఇప్పుడు ఇదే అనమాట. మేము ఒక 90 కుంకుమాది ఆయిల్. సో కుంకుమాది ఆయిల్ మనకి ఏంటంటే ఫేస్ పైన ట్యాన్, పిగ్మెంటేషన్, స్పాట్స్ గానీ ఏమన్నా ఉంటే ఎట్లా యూజ్ చేస్తారు దీన్ని? జస్ట్ ఒక 2 to 3 drops నైట్ పడుకునే ముందు అలా జస్ట్ అలా వేసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ తీసుకొని అప్లై చేసుకొని మనం ఒక ఫేస్ క్రీమ్ యూజ్ చేసినట్టు లైట్గా మసాజ్ చేసి నైట్ పడుకునేసుకొని నైట్ మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇది ఆయిల్గా ఉండదు, అబ్జర్వ్ అవుతుంది బాగా. ఇది ఆయిల్తోనే ఆయిల్ బేస్తోనే చేస్తున్నాం, కానీ 19 herbs అన్ని వేస్తున్నాం కాబట్టి. 19 herbs ఉన్నాయా? అవును. వావ్. కుంకుమాది అంటే మనం అదే జస్ట్ సాఫ్రాన్ ఉంటుంది, సాఫ్రాన్ మాత్రమే కాకుండా మనకి ఇంకా లిక్కర్ రైస్. ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఎలా వాడారో కూడా చెప్పారు. బాగుందండి. సో ఎవరికైనా ట్యాన్ కి సంబంధించి కానీ పిగ్మెంటేషన్ గురించి కానీ, ఇప్పుడు వస్తుంది సమ్మర్ కాబట్టి ఇక్కడ యుఏఈలో ఇక అది మనం చెప్పక్కర్లేదు. స్క్రబ్ ఉంది, మనం ఆహ్వానించకుండానే వచ్చే అతిథి అనవచ్చు పిగ్మెంటేషన్, అంతే కదా. సో ఎవరికైనా కావాలంటే మన శ్రీవాణి గారిని అయితే కాంటాక్ట్ చేసేయండి. కుంకుమాది ఆయిల్ అంట, ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇంకా రెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ కి. రెడ్ ఆనియన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ చాలా బాగుంది. హెయిర్ ఆయిల్స్ కూడా డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? అవునవును. కొంతమందికి జలుబు అంటే వాళ్ళకి ఇలా సైనస్ ఉంటుంది కదా, ఆ సైనస్ ఉండే వాళ్ళకి మనము రెడ్ ఆనియన్ అవాయిడ్ చేస్తున్నాం, ఎందుకంటే కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అదర్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సైనస్ లేకుండా వేరే ఆయిల్ ఇంకేమన్నా ఉందా? అదే హెర్బల్ హెయిర్ ఆయిల్. హెర్బల్ హెయిర్ ఆయిల్ రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి, జస్ట్ 2 to 3 ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ అవుతుంది అనమాట. అది మీకు ఈజీగా తొందరగా. ఓన్లీ బ్యూటీకి లైక్ కాస్మెటిక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లేదు. ఫుడ్ ఐటమ్ కూడా ఏమన్నా ఉందా? ఫుడ్ ఐటమ్స్ లేదండి, అది కొంచెం మనకి టైం పడుతుందని అందువల్ల చేయడం. మీరు ఇంట్లో యూజ్ చేస్తారా? ఇంట్లో అన్ని మనం ఇంట్లో అన్ని చేసుకుంటాం. ఇంట్లో చేస్తారా? అంటే మేము ఇంట్లోనే ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇంటికి వరకు యూజ్ చేస్తున్నాము. కుకింగ్ ఆయిల్, పీనట్ ఆయిల్, సెసమి ఆయిల్, కోకోనట్ ఆయిల్ అన్ని ఇంటికి యూజ్ చేస్తున్నాము. అవునవును, ఎందుకంటే మనకి అదే నేను న్యాచురల్ లివింగ్ లో ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట, మనకి మనమే అన్నట్టు. కానీ కుకింగ్ చేయడానికి చాలా కష్టపడుతుంటే కుకింగ్ కి సంబంధించిన రా మెటీరియల్ కూడా మీరు ఇంట్లో తయారు చేసుకొని పడుతుంది, మీకు టైం ఎలా కుదురుతుంది? ఏదో అలా
దేవుడి దయ, ఇంట్రెస్ట్ అంతే. కానీ వెరీ టైం టేకింగ్ కదా, అట్లా వెళ్ళి కుకింగ్ చేసి రావాలంటే ఒక 1 hour 2 hours మనం కిచెన్లో కూర్చోవాలి. అలాంటిది మీరు మళ్ళీ ఆయిల్ తీసి మళ్ళీ ఆయిల్ ప్రిజర్వ్ చేసుకుని దాన్ని మళ్ళీ యూజ్ చేస్తూ ఉన్నారు. అవునవును. ప్లస్ మనకి ఇంకా లిప్ కేర్కి లిప్ బామ్స్, ఇంకా ఐ కేర్కి కాజల్, ఓ మై గాడ్ అన్ని చేస్తున్నాం అనమాట. ప్లస్ ఇంకా స్క్రబ్స్, ఫేషియల్ స్క్రబ్స్ ఉన్నాయి. ఓకే, అన్ని హెర్బ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి దాంట్లో. ఒక 14 హెర్బ్స్ అలా. మనము సున్నిపిండి అంటాం కదా, అలానే అది ఫేస్ స్క్రబ్గా యూజ్ చేయొచ్చు, బాత్ పౌడర్గా యూజ్ చేయొచ్చు. ఇంకా మన దగ్గర సోప్స్ అన్నీ ఉన్నాయండి. సోప్స్ చాలా డిఫరెంట్ సోప్స్, అదే కోకోనట్ ఆయిల్ బేస్డ్ సోప్స్ అనమాట అన్నీ. అదే రోజ్ పెటల్, ఇంకా చార్కోల్ సోప్. ఇది ఏంటిది రోజ్ పెటల్ అంటే మామూలు జనరల్ గా బాతింగ్ సోపేనా? బాతింగ్ సోపే, ఫేస్ బాడీకి అంతా యూజ్ చేయొచ్చు. రోజ్ పెటల్ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్, లేదంటే దీని గురించి అంటే ఇలాంటి వాళ్ళకైతే ఈ రోజ్ ఫ్లేవర్ అలా ఏమన్నా ఉందా? అలాంటి ఏం లేదు, అందరికీ యూజ్ చేయొచ్చు యాక్చువల్గా. ఇదేంటిదండి? ముల్తానీ మట్టి. ఓ, ముల్తానీ మట్టి. సో జనరల్ గా మనం ముల్తానీ మట్టి పౌడర్ మొహానికి రాసుకొని ఒక అరగంట కూర్చొని నవ్వకుండా కదలకుండా, లేదంటే మనకి వ్రింకిల్స్ వస్తాయని నానా వస్తువులు పడుతుంటాం. సో రెడీగా మనకి చక్కగా అలా వెళ్ళి ఇలా స్నానం చేసి వచ్చేయడానికి ముల్తానీ మట్టి సోప్ అయితే మన శ్రీవాణి గారి దగ్గర ఉంది. ఇంకా చార్కోల్ సోప్స్ ఉన్నాయి. చార్కోల్ యాక్చువల్లీ ఈ మధ్యలో చార్కోల్ అని ఎక్కువ వాడుతున్నారు. ఏంటి అసలు అంటే బొగ్గు అవును, జనరల్ గా బొగ్గు డైరెక్ట్ గా బ్రష్ చేసుకునేవాళ్ళు, చాలా మంచిదండి బొగ్గు. నేను చార్కోల్ స్క్రబ్ కూడా ఉంది మన దగ్గర, చార్కోల్ స్క్రబ్. ఇప్పుడు మీరు ఇది ఒరిజినల్ చార్కోల్ యూజ్ చేస్తారా? అవును, అందుకని కొంచెం కలర్ కూడా కొంచెం బ్లాక్ లో ఉంది, గ్రే కలర్ లో ఉంది. పపాయ సోప్స్. సో పపాయ, ఇంకా పపాయ అయితే చెప్పగల, ఇట్స్ మల్టీ విటమిన్. మనకి పపాయ తిన్నా మంచిదే, జ్యూస్ తాగినా మంచిదే, పల్పు తిన్నా, ఇంకా ఫేస్ కి ప్యాక్ వేసుకున్నా. సో పపాయ అంటే అసలు చెప్పక్కర్లేదు, అది మనకి. ఇది కస్తూరి పసుపు ప్లస్ అతి మధురం కలిపి లిక్కరైజ్ టర్మరిక్. ఏమేమి కలిపారండి ఇది? కస్తూరి పసుపు, అతి మధురం. సో దీనివల్ల అంటే అది మనకి ఫేస్ బ్రైట్నింగ్, ఇంకా మనకి ట్యాన్ ఉన్నా కూడా డైలీ వాడచ్చా, లేదంటే డైలీ వాడచ్చు? డైలీ. సో సూపర్. మన దగ్గర షాంపూ బార్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇవి షాంపూ బార్స్ అండి? ఓకే ఓకే. అదే షీకాకాయ షాంపూ బార్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో మన దగ్గర టోటల్ 3 సోప్స్ ఉన్నాయి. హెయిర్ వాష్ కి 3 సోప్ బార్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసరికి ఇది కోకోనట్ అండి, కోకోనట్ మిల్క్. ఓకే, కోకోనట్ మిల్క్ తో చేసే సోప్ అన్నమాట. గుడ్ మాయిశ్చరైజింగ్, డ్రైనెస్ కి అది బాగా వర్కౌట్ అయిపోయింది కదా. తర్వాత షీకాకాయ, దీంట్లోనే హెర్బ్స్ చాలా యాడ్ చేసి ఉంటారు. షీకాకాయ, ఆమ్లా, రీతా, ఒక అది కూడా ఒక 10 హెర్బ్స్ అలా. ఇది ఏంటండి? అలోవెరా నీమ్. ఓకే ఓకే. సో మనం ఏదైనా వాడచ్చా, లేదంటే ప్రతిదానికి ఒక ప్రత్యేకత అనేది ఉందా ఏమన్నా? అంటే డాండ్రఫ్ కి అలా వాటికంటే షీకాకాయ, అలోవెరా నీమ్ బాగుంటుంది. డాండ్రఫ్ కానీ ఏదైనా ఉన్నట్టయితే, డాండ్రఫ్ సమస్యలు ఉంటే షీకాకాయ అండ్ అలోవెరా నీమ్. అది కోకోనట్ మిల్క్ అయితే ఇది కొంచెం మాయిశ్చరైజింగ్, డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది కూడా అదే మాదిరిగా. ఇప్పుడు కొంతమందికి థిన్ హెయిర్ ఉంటుంది, బాగా పల్చగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉంటది కానీ వెరీ థిన్. అది థిక్నెస్ పెరగడానికి మన దగ్గర ఉంటుందా? థిక్నెస్ పెరగడానికి మనం హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. ప్లస్ మనం డైలీ ఇంటేక్ కూడా చాలా మనం ప్రోటీన్ రిచ్, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ప్లస్ హెయిర్ ఆయిల్స్, ఈ హెయిర్ ఆయిల్స్తోనే మీకు ఏమంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మన సోప్స్ అయితే రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. చక్కగా మన ఐస్ క్రీమ్లో ఫ్లేవర్స్ ఉన్నట్టు ఆడవాళ్ళకి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం కదండి. సో చాలా రకాల ఫ్లేవర్స్తో బాడీ సోప్స్ అయితే ఉన్నాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఏదైనా తీసుకోవాలి అనిపిస్తే మన డిస్క్రిప్షన్ బాక్స్లో శ్రీవాణి గారి బుక్లెట్, ఏవే ఐటమ్స్ ఉంటాయో ఆ లిస్ట్ ఉంది. అండ్ దాంతోపాటు ఆవిడ నెంబర్ ఉంది. చక్కగా హోమ్ డెలివరీ అయితే తీసేస్తారు, ఆవిడ ఇచ్చేస్తారు. ఇంట్లో కూర్చోండి, ఆర్డర్ చేయండి, ఎంజాయ్ చేయండి. చక్కగా ఇక్కడ కూడా మనకి ఫెసిలిటీ ఏంటంటే ఆవిడ హోమ్ డెలివరీ చేస్తున్నారు. మన కంఫర్ట్ జోన్లోకి వచ్చేసేసి చక్కగా షాపింగ్ కూడా చేయక్కర్లా, వెళ్ళేసి ఏమేం కావాలో మీరు చక్కగా ఫోన్ చేసేస్తే ఆవిడ ఫొటోస్ పెడతారు, ఏం కావాలో సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మరి షాపింగ్ చేసేసి ఇంట్లో కూర్చోండి. అంతేనండి. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది కూడా చక్కగా మీ ఇంటి దగ్గర ట్రావెల్ చేయకుండా మా ఇంటికే పంపిస్తున్నారు ప్రోడక్ట్స్ కూడా. అదే దాని సోప్స్ మనకి ఇంకేమున్నాయండి?
హెర్బల్ టూత్ పౌడర్ అండి. ఓకే. ఇది వచ్చేసి మనకి ఆల్ టూత్ అండ్ గమ్ రిలేటెడ్ ఇష్యూస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో టూత్ పౌడర్ ప్యూర్లీ మేడ్ ఆఫ్ హర్బ్స్, ఓన్లీ హర్బ్స్. సో టూత్ పౌడర్ ఫుల్లీ హర్బల్, నో అదర్ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమి అయితే దీనిలో ఏం లేదు. ఓకే. దీన్ని ఎట్లా యూజ్ చేస్తారంటే మనకి జనరల్ గా మార్నింగ్ చిన్నప్పుడు పళ్ళ పొడి ఉండే. అవునవును, అదే మాదిరిగానే మనం ఇది యూజ్ చేయొచ్చు. జస్ట్ బ్రష్ యూజ్ చేస్తే చేయొచ్చు మనం బ్రష్ తోనే. ఇన్స్టెడ్ ఆఫ్ టూత్ పేస్ట్ వీ హ్యావ్ టు రీప్లేస్ దిస్ వన్. సో అదే టూత్ పేస్ట్ చక్కగా ఆపేసి సో ఉప్పు చార్కోల్ అవన్నీ దీనిలో ఉన్నాయా లేవా అడుగుతారుగా, అలానే దీంట్లో ఉప్పు పసుపు అన్నీ ఉన్నాయి. లవంగాలు ఉన్నాయి, ఉప్పు పసుపు లవంగం చార్కోల్. సో అన్నీ అయితే అడ్వర్టైజ్మెంట్ లో చూపించే అన్నీ కూడా దీనిలో కూడా ఉన్నాయండి. కాకపోతే ఇది న్యాచురల్. సో ట్రై చేయండి. సో టూత్ పౌడర్ మనం ఎట్లా తీసుకోవాలంటే ఏదైనా క్వాంటిటీ ఉందా? ఎంత? జస్ట్ 1 pinch 2 pinch చాలండి వన్ టైంకి. అంటే మనకి కొంచెమే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది జస్ట్ అవును. ఇది మీకు గమ్ రిలేటెడ్ ఇష్యూస్, మీకు ఏదైనా టూత్ పెయిన్, టూత్ సెన్సిటివిటీ, ఇంకా గమ్ ఏదైనా బ్లీడింగ్ ఉన్నా కానీ మనకి అన్ని టూత్ రిలేటెడ్ ఇష్యూస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదేంటిదండి? ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండి. ఇది మనకి డ్రైనెస్ ఉంటుంది కదా కొంతమందికి. ఇది ఫుల్ డే ఇప్పుడు మనం సోప్తో స్నానం చేశాక కొంచెం తడి అంటే తుడిచేస్తాము, ఆ తడిగా ఉన్నప్పుడు లైట్గా తడి ఉంటుంది. ఆ టైంలో ఇది అప్లై చేసామంటే ఫుల్ డే మనకి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది మన బాడీ. కిడ్స్ కూడా వాడచ్చు? అవునండి, ఇది అన్ని ప్రోడక్ట్స్ కిడ్స్ సేఫ్. ఏమంటే మనం ఇంట్లో చేస్తున్నాం కదా, అన్ని మా ఇంట్లో పిల్లలకి యూజ్ చేసేలాగానే అందరికి. అంటే ఎంత ఏజ్ పిల్లల దగ్గర నుంచి వాడచ్చు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా? 1 year చిన్నపిల్లలు, మంత్ 3 months న్యూ బార్న్ బేబీస్. అంతా న్యాచురల్ కాబట్టి నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్. ఎంతవరకు ఎక్స్పైరీ అంటే ఇన్ని మంత్స్ అని ఎక్స్పైరీ ఉంటుంది కదా? అలా మేము ఫ్రెష్గా చేస్తున్నామండి. అంటే అడిగి ఇప్పుడు మనం తీసుకున్నాం ఇది బాటిల్ వచ్చేసరికి ఇట్ విల్ టేక్ టైం. ఒక 2-3 months అన్నా మనం వాడతాకి సరిపోతుంది కదా? అలా ఏ ప్రోడక్ట్ అయినా మనకి ఎన్ని మంత్స్ లోపల వాడాలి? అది ఒక 6 months దాకా వాడాలి. ఫ్రెష్ ప్రోడక్ట్ కాబట్టి ఇయర్స్ అయితే ఉండదు. ఇది అంటే ప్రిజర్వేటివ్స్ లేకున్నా కానీ ఇవి వచ్చేసి మనకి పాడవ్వకుండా ఉండేలాగానే చేస్తున్నాం. ఎందుకంటే నేచురల్ ప్రోడక్ట్ కదా, నేచురల్ ఎప్పుడైనా ఫ్రెష్ గా ఉండేది ఎక్కువ రోజులు మనకి ఉండదు అంటారు కదా? లేదు, 6 months 9 months దాకా యూజ్ చేయొచ్చు. దెన్ వెరీ గుడ్. అన్ని డ్రై ప్రోడక్ట్సే కాబట్టి మనకి అంటే మనము ఏది లిక్విడ్ ఏది ఉండదు అనమాట, అంటే మాయిశ్చర్ కంటెంట్ ఉండదు అనమాట. అందువల్ల మనకి తొందరగా పాడవు. సో మినిమం 6 months. ఈ లోపల 6 months అంటే వెరీ గుడ్. అవును, టైం డ్యూరేషన్. అవును, మాయిశ్చరైజింగ్ క్రీమ్ బాగుంది. సో జస్ట్ అలా తీసుకొని మనం జస్ట్ అప్లై చేసి నార్మల్ ఫుల్ బాడీకి అప్లై చేసినట్టు ఫుల్ బాడీకి యూజ్ చేయొచ్చు, ఫేస్కి బాడీకి యూజ్ చేయొచ్చు. ఇంకేమున్నాయండి మన దగ్గర ప్రోడక్ట్స్? కాజల్ అదే ఇది చూస్తుంటే నాకైతే లాక్మీ కాజల్ గుర్తొస్తుందండి. చక్కగా ఎంత బాగా ప్యాక్ చేసేసి, ఇది నేను ఇంట్లో ఉన్నది లాగా అనిపించట్లేదు నాకు. ఇంట్లో చక్కగా ఇవి తయారు చేశారంట, చాలా బాగుంది. ఓపెన్ చేయొచ్చా? ఓపెన్ చేయొచ్చండి. చూస్తాకైతే మనం లాక్మీ కొనుక్కుంటాం కదా, డబ్బులు బాగా పెట్టి చక్కగా కొనుక్కుంటాం. న్యాచురల్ ప్రోడక్ట్ కొనుక్కోమంటే కొంచెం అది ఏమన్నా ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అని ఆలోచిస్తాం. అంటే వేరే ఎవరైనా కూడా మనకి ఎవరు కూడా గ్యారంటీ ఎవరు నచ్చకపోతే వదిలేయాలి. వావ్, యాజ్ ఇట్ ఈస్ మనం కంపెనీలో కొనుక్కున్నట్టే ఉందండి. అంటే ఇప్పుడు అందరూ మనం ఫ్యాషన్ గా అడుగుతున్నారు కదా, మరి మనం దాంట్లో బాగా రెడీ చేశారండి. అసలు ఇది కూడా హ్యాండ్ మేడేనా? హ్యాండ్ మేడే అండి, కానీ టైం పడుతుంది అంతే. అదే కదా, ఎందుకంటే జనరల్ గా వేరే ఏమన్నా అయితే దే విల్ యూజ్ మెషిన్స్. అవును, కానీ ఇంత సన్న దానిలో దీన్ని ఎంత చక్కగా చేసి పెట్టారు. ఇది హ్యాండ్ మేడ్ చేయాలి అంటే దానికి ఓర్పు ఉండాలి. అది మళ్ళీ ఏ మాత్రం తేడా వచ్చినా అది బ్రేక్ అయిపోతుంది. అవునవును, ఊరికే మనం యూజ్ చేసేప్పుడు తీస్తేనే బ్రేక్ అయిపోతుంది. ఇంకో కంటైనర్ లో ఉంది ఇది. వావ్, ఇది పిల్లలకి యూజ్ చేయొచ్చు, కిడ్స్ ఫ్రెండ్లీగా. అంటే పిల్లలకి చూపియరు కదా. అవునవును, ఇది మన లిప్స్టిక్ లాగా జనరల్ గా మనకి వేరే కాజల్స్ కూడా వస్తాయి కదా. బాగుందండి, విత్ లిడ్ చక్కగా ఓపెన్ చేసి ఎంత బాగా చేశారండి మీరు. వావ్, నైస్ ఆర్ట్ వర్క్ లాగా ఏదో మిషన్ లో బయటకు వెళ్ళి కొనుక్కున్న ప్రోడక్ట్ లాగా చాలా నీట్ గా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది.
సో ఇది కూడా మీరు ఇంట్లోనే తయారు చేస్తారా? అవునండి అవునండి. ఎట్లా అండి మీకు అసలు టైం ఎట్లా కుదురుతుంది? కొంచెం మాకు కూడా ఏమన్నా అప్పిస్తారా మీ టైం? టైం అలా మనం క్రియేట్ చేసుకోవాలి అంతే. సో ఇప్పటిదాకా మనకి చక్కగా హెయిర్ గురించి చెప్పారు, మాయిశ్చరైజర్స్ చూపించారు, టూత్ కేర్, గమ్ కేర్ అవన్నీ చూపించారు, చక్కగా ఐ కేర్ మనం మంచి కాటుగా అంటే వితౌట్ కెమికల్స్ వాడేమో న్యాచురల్ ప్రోడక్ట్ అంటే ఐస్ గురించి చెప్పారు. ఇంకేమున్నాయండి మీ దగ్గర? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదే హెయిర్ ఆయిల్స్ చెప్పాను కదండి, అదే ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. ఇది రెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్. ఓకే, ఇది రెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్. అవును. సో రెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఇందాక చెప్పారు కదా, మన ఈ రెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ కొంచెం సైనస్ ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే మంచిదని చెప్పారు. అదర్ దాన్ దట్ హెర్బల్ ఆయిల్. హెర్బల్ హెయిర్ ఇది ఎవరైనా వాడవచ్చు. ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్స్. ఇది లిక్విడ్ షాంపూ అన్నమాట. కొంతమందికి అదే షాంపూ బాస్ అంటే ఇది అవ్వరు అనమాట, అందువల్ల లిక్విడ్ షాంపూస్ చేస్తున్నాం అనమాట. షాంపూ స్మెల్ వస్తుందండి, డిఫరెన్సే లేదు. అంటే మనము దాంట్లో ఇది వేస్తున్నాం, అదే ఎసెన్షియల్ ఆయిల్స్ ఫర్ ఫ్రాగ్రెన్స్. సో ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే వేస్తున్నారు అంట, అవి కూడా న్యాచురలే, ఫ్రాగ్రెన్స్ కోసం. స్మెల్ అయితే చాలా బాగుందండి, అదేదో ఫుడీ లాగా ఉన్నట్టుంది. స్మెల్ అయితే భలే ఉంది, వెరీ నైస్ స్మెల్. మరి అందరూ అలానే అడుగుతున్నారు కదా, అందువల్ల. సో హెర్బల్ లిక్విడ్ షాంపూ, సోప్ బార్సే కాదు లిక్విడ్ షాంపూస్ కూడా శ్రీవాణి గారు మరి రెడీ చేసేసారు ఇక్కడ. బాగుందండి ప్యాక్. అది ఎంత? ఇది 250 ml? 200 ml. బాగుంది. ఇంకా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి, ప్యూర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనమాట. ఇవి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ దేనికి యూజ్ చేస్తామండి? ఫేస్కి, హెయిర్కి, ఇంటేక్ కూడా తీసుకోవచ్చు. ఇది ఇంటేక్ అంటే చిన్న స్పూన్, జస్ట్ 1 teaspoon అలా. యాక్చువల్గా మనం ఫ్లాక్స్ సీడ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా హెయిర్ కేర్కి, ఫేస్ కేర్కి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వీ కెన్ యూస్ దిస్ ఆయిల్ యాజ్ అ హెయిర్ ప్యాక్లో అన్నా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇంటేక్ జస్ట్ సాలడ్స్లో అలా వేసుకోవచ్చు అలా. సో హెయిర్ ప్యాక్లో అంటే జస్ట్ అట్లా మనం కలుపుకున్న హెయిర్ ప్యాక్లో 1 స్పూన్ అట్లా. లేదంటే డైరెక్ట్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవును అవును. ఫేస్ ఫుల్ బాడీ యూజ్ చేయొచ్చు. ఫుల్ బాడీ చాలా మాయిశ్చరైజింగ్ ఉంటుంది, ప్లస్ ఫేస్ గ్లో కూడా వస్తుంది అనమాట. సో మీరు ఇంకా ఏవి యూజ్ చేయకుండా ఫ్లాక్స్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్. ఓకే, ఎంత ఉంటుందండి ప్రైస్? ఇది 100 ml 20 dirhams. ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అంటే. సో ఇక్కడ మీరు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి మన అరసు ఆర్గానిక్స్ శ్రీవాణి గారి ప్రోడక్ట్స్ గిఫ్ట్ చేయాలి అనుకుంటే చక్కగా ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా అయితే రెడీ చేసిస్తారు. మీకు దానిలో ఏమేమి ప్రోడక్ట్స్ అయితే కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే బేసికలీ మీ దగ్గర కొన్ని ప్యాక్స్ ఉంటాయి. సో అది కూడా ఉందండి. చక్కగా ఎవరికైనా గిఫ్ట్ వేరే హెల్దీగా ఏదైనా ఇవ్వాలి గిఫ్ట్ అనుకుంటే కనుక సో యూ కెన్. బాగుందండి, గిఫ్ట్ ప్యాక్ కూడా చాలా అందంగా ఉంది. సో జనరల్గా ఇది కస్టమైజ్డ్ కూడా ఉంటుంది కదా? కస్టమైజ్డ్ వాని ప్రోడక్ట్స్ వచ్చేసి అన్నీ కస్టమైజ్డ్ అనమాట. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నా అంటే వాళ్ళ స్కిన్ తగ్గట్టు మనం చేసిస్తున్నాం. డ్రై స్కిన్కి, ఆయిలీ స్కిన్కి అలా. ఇవన్నీ కాకుండా జనరల్గా మీరు హెల్దీ లడ్డూస్ చేస్తారు. హెల్దీ లడ్డూస్ గురించి మాకేం చెప్పలేదు. హెల్దీ లడ్డూస్ ఇంటి వరకే అండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, లడ్డూ కావాలా బాబు? లడ్డూస్ అంటే ఇంటి వరకే చేస్తున్నాం అండి, అంటే మనం ఇవన్నీ కమర్షియల్గా చేయాలని అవసరం లేదు. జస్ట్ దీనికి మాత్రం మనకి లైసెన్స్ ఉంది, దానివల్ల చేస్తున్నాం. లడ్డూస్ ఫ్యూచర్లో మరి అయితే ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఎంటర్ అవుతారా? చూద్దామండి, దానికి టైం దొరికితే చూద్దాం. ఇది కాకుండా ఏదో మంచి న్యాచురల్ కొన్ని టిప్స్ అంటే స్కిన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే ఉండి స్కిన్కి ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేస్తుంది, మనకి ఆల్మోస్ట్ వచ్చేసిందనే చెప్పాలి. సమ్మర్ అయితే వచ్చేసింది యూఏఈలో. స్కిన్ డ్రైనెస్ లేదంటే ట్యాన్కి ఇవన్నీ ఇంట్లోనే ఏదైనా ప్రోడక్ట్ మనం ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితో అయినా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే పోపు వస్తువులే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే,
జీలకర్రని వాటర్లో వేసేసుకొని మనం తాగితే అది మనకి హైడ్రేటింగ్గా ఉంటుంది, ప్లస్ డైజెషన్ హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఎట్లా అప్పటికప్పుడు అలా తాగి జస్ట్ నీళ్ళలో వేడి చేసి అదేనండి. ఓకే, ఐ గాట్ దిస్. ఒక్కసారి మనకి ఎర్లీ మార్నింగ్ డ్రింక్ అంటారు చూడండి, అలాగా దీన్ని అన్ని హెర్బ్స్ మనం ఇన్ఫ్యూజ్ చేసి తాగితే ఏ హెర్బ్స్ అన్నా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మింట్, ఇంకా ఇంకా వేరే తులసి, ఇంకా ఏదైనా వామాకు ఉంటుంది, అది కూడా జస్ట్ ఇన్ఫ్యూజ్ చేసి తాగితే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీస్ టీస్ ఇది మార్చామంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మన హెల్త్ రిలేటెడ్గా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఇన్సైడ్ మనం ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటే బాడీ గట్ క్లియర్ అవుతుందో అప్పుడు మనకు అవుట్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సమ్మర్ కోసం అయితే శ్రీవాణి గారు ఒక టిప్ చెప్పేశారు. మనం ఆల్రెడీ కాఫీస్ టీస్ ఇవన్నీ తాగే బదులు చక్కగా మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్ మనం స్టవ్ మీద పెట్టేసేసి ఒక 1 టేబుల్ స్పూన్ జీరా అలా బాయిల్ చేసుకొని లెట్ ఇట్ బి కూల్. మీరు తాగేంతవరకు ఎంత వామ్నెస్ ఉంటుందో అలా తాగొచ్చు. లేదంటే మింట్ చెప్పారు, మేథీ సీడ్స్ చెప్పారు, ఇంకా మనం ఏదైనా వేసుకోవచ్చు అండి. మనకి ఇంట్లో ఏది హెర్బ్ దానికి బెనిఫిట్స్ ఉన్నాయి అని తెలుస్తాయి, అవి మనం బాడీకి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ప్లస్ మనం ఇంటేక్ ఫ్రూట్స్, అదే జ్యూసీ ఫ్రూట్స్, వాటర్ మెలన్, రాక్ మెలన్, అదే మెలన్ ఫ్యామిలీ అనేది తీసుకోవచ్చు. ప్లస్ ఇంకా మనం ఫ్రూట్స్ ఇంటేక్ అన్నీ తీసుకోవచ్చు, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఫ్రూట్స్ని మనం ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్స్ అస్సలు తినండి, వెరీ బ్యాడ్ హ్యాబిట్. అయితే ఇక ఫేస్ ప్యాక్లకి పెట్టమంటే మాత్రం ఫ్రూట్స్ జబర్దస్తిగా వాడతాం. మనం తినేది అట్లే జస్ట్ కొంచెం అలా ఉంటుంది కదా, మిగతా అది మిగిలి ఉంటుంది కదా, అది ఫేస్గా వేసుకుని పప్పాయ అన్న వాటర్ మిలన్ అన్నా కూడా అలా జస్ట్ అలా వేసుకొని కొద్దిసేపు ఉంచేసుకొని వాష్ చేసుకోవచ్చు, అంతే. అన్ని ఫ్రూట్స్ యూజ్ చేయొచ్చు మనం. ఓకే, సో అరసు ఆర్గానిక్స్ అయిపోయింది. అసలు వాట్ అబౌట్ శ్రీవాణి? ఏంటి శ్రీవాణి గారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాక్చువల్గా ఆంధ్ర అండి, కర్నూలు మాది. మా డాడీ నేను 8th ఉన్నప్పుడు తమిళనాడులో పనిచేశారు. ఓకే, తమిళనాడులో అవునవును, తమిళనాడులో ఒక 20 years పనిచేశారు. 20 years పనిచేసి తర్వాత రిటైర్ అయ్యి ఆంధ్ర వెళ్ళిపోయారు. అంటే నేను చదివాను అక్కడే ఒక 20 years. అదే 20 years. సో తమిళనాడులో ఒక 20 years ఉన్నాం అన్నమాట. హైబ్రిడ్ లాంగ్వేజ్. అవునవును. మా హస్బెండ్ తమిళనాడే, లవ్ మ్యారేజ్ అనమాట. తను తమిళ్, నేను తెలుగు. ఇద్దరు అలా. పిల్లలకి 2 లాంగ్వేజెస్ వచ్చాండి ఇద్దరికి. అవునవును, ట్విన్స్. సచ్ ఏ బ్లెస్డ్ లేడీ అన్నమాట. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, ఇంకా చక్కగా ఇంట్లో కిడ్స్, 2 మగపిల్లలు. వాళ్ళు హెల్ప్ చేస్తారండి, చాలా బాగా హెల్ప్ చేస్తారు పిల్లలు. నాకు వాళ్ళు నాకు ఒక బ్యాక్ బోన్ అనమాట. వెరీ గుడ్. నా పిల్లలు ప్లస్ హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఒక లేడీ బయటకు వచ్చి మ్యారేజ్ తర్వాత సక్సెస్ అయ్యి ఒకటి సాధించామంటే డెఫినెట్గా బ్యాక్ అండ్ మెయిన్ సపోర్ట్ ఈజ్ హస్బెండ్. అక్కడ అది లేకపోతే ఎవరు ఎన్ని సపోర్ట్స్ ఇచ్చినా కూడా డెఫినెట్గా ఏం చేయలేము. చాలా బాగా హెల్ప్ చేస్తారండి. అయితే ఇక్కడ ఈ క్రెడిట్ మొత్తం మరి శ్రీవాణి గారి హస్బెండ్ కి. అవునవును. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయకపోతే ఇంత దూరం నేను వచ్చేదాన్ని కాదు. అంటే మనకి సపోర్ట్ లేకుండా మనకు తెలియదు కదా మనం ఎంత చేస్తున్నాం అనేది. చాలా బాగుంది. సో మీరు ఇప్పుడు చక్కగా లైసెన్స్ తీసుకొని ప్రాపర్గా మొత్తం చేసుకుంటున్నాను. అవునవును, బాగుందండి. ఇంకేదైనా మా ప్రేక్షకులకి ఏదైనా స్పెషల్గా ఏదైనా చెప్పాలనుకుంటే మన లేడీస్ కోసం, ఎందుకంటే ఎంతోమంది ఎంతో అచీవ్ చేయాలి అని చాలామంది సగంలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అలాగా వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? మనం లేడీసే కదా, మనం ఏం చేయలేమనుకుంటాం, కానీ మనం సాధించడం చాలా ఉందండి. అంటే మన వల్ల కానిది ఏది లేదు. మనము పట్టుదలతో ఏదైనా కానీ మనం ఇది చేస్తున్నాము అంటేనే ఖచ్చితంగా చేయగలము. అంటే దానికి మన కృషి ఉండాలి, ప్లస్ మనకి పట్టుదల. అంటే నేను ఇది చేస్తున్నాను, నాకు దీంట్లో నేను చాలా బాగా ఉత్తీర్ణురాలు అంటే మనం దానిలో కాన్ఫిడెంట్గా చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా మనకు సక్సెస్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, యు ఆర్ ద ఇన్స్పిరేషన్. బికాజ్ మీ స్టోరీ మేబీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ
ఈ మన లోకల్ ప్లేస్లో అయితే మీరు అరసు ఆర్గానిక్ శ్రీవాణి గారు అంటే చాలామందికి తెలుసు. ఈ వీడియోని మిగతా ఉన్న అన్ని ప్లేసెస్లో అందరూ ఆడవాళ్ళు చూడాలి అని కోరుకుంటున్నా. ఎవరైతే మీ జర్నీని మీ సక్సెస్ని మధ్యలో ఆపేశారో మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. డెఫినెట్గా ఏది ఒక్క రోజులో అయితే సాధ్యం కాదండి. మన శ్రీవాణి గారి జర్నీ కూడా 9 years. ఆవిడ ఇప్పుడు సక్సెస్ చూస్తున్నారు. మేబీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, కానీ మనం వన్స్ పైకి వచ్చేసాక ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు. అవునండి, మీరు మీ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే మీరు ఎంత అంటే మీ యాంకరింగ్ కానీ మీరు చేసే పనులు కానీ చాలా బాగా, అంటే మీ వీడియోస్ కూడా చూస్తున్నాను, చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చేసారండి. నేను కూడా మధ్యలో ఆకుండా ముందుకెళ్ళాలని అందరూ బ్లెస్ చేయండి. షూర్ అండి, యూ షుడ్ ప్రొసీడ్ ఆల్ ద వే. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ శ్రీవాణి గారు. అండ్ ఆ స్మాల్ థింగ్ ఇంకా మనకి ఉందండి. ఎందుకంటే మనం ఒక మంచి వ్యక్తిని కానీ ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తిని కానీ ఒక ఇన్స్పిరేటివ్ పర్సన్ కానీ కలిసినప్పుడు వాళ్ళని సత్కరించుకోవాలి, డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ స్మాల్ హానర్ ఫ్రమ్ అవర్ ఛానల్ టు శ్రీవాణి గారు. సో అడగంగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో చూసి ఎంతోమంది లేడీస్ ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ సక్సెస్ వాళ్ళ యొక్క కెరీర్ జర్నీని రీస్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, అలాగే ఈ అవకాశం ఇచ్చిన శ్రీవాణి గారికి మా ఛానల్ తరపు నుంచి ఆ స్మాల్ అవార్డ్. థ్యాంక్ యూ అండి. నేను థ్యాంక్స్ చెప్పాలండి, మీరు నన్ను ఇంటర్వ్యూస్ చేశారు. లేదండి, యాక్చువల్లీ మన లేడీస్కి సపోర్ట్ ఇచ్చేది చాలామంది చాలా తక్కువ. అండ్ పైకి వచ్చి మనకి సపోర్ట్ దొరికి మనం పైకి వచ్చాము అంటే మన జర్నీని వేరే వాళ్ళతో పంచుకుంటే కనుక డెఫినెట్గా ఎక్కడో కనీసం కొన్ని కోట్ల మందిలో ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా కూడా వీఆర్ బ్లెస్డ్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.